ఓం సాయిరామ్. మనం సాయి సచ్చరిత్ర అంటే హేమడ్ పంత్ రాసిన సాయి సచ్చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. మొదటి అధ్యాయంలో ఏం జరిగింది అనేది మొదటి అధ్యాయం అయిపోతే ఇప్పుడు రెండో ఎపిసోడ్గా సాయి ఆ సచ్చరిత్రని 52 భాగాలుగా హేమడ్ పంత్ విధించి ప్రతిరోజు పారాయణం చేసుకోవడానికి అనువుగా ఆయన సాయిబాబా యొక్క అనుమతి తీసుకుని ఆయన ప్రేరణ చేత రాసి మన అందరికి అందించారు. సరే, ఇందులోకి వెళ్తే ఫస్ట్ ఆయన హేమడ్ పంత్ షిరిడి వెళ్ళిన వెంటనే అక్కడ కొంతమంది కలిసి బాబా గోధుమలు విసరాలని తిరగలు పెట్టుకోవడం, కొంతమంది ఆడవాళ్ళు వచ్చి ఆ పిండి విసరడం, ఆ పిండి పొలిమేరలో పోస్తే అక్కడ షిరిడీలో ఉన్న కలరా జాడ్యం తగ్గుతుందన్న ఇదంతా చూస్తే ఇదొక వింతలాగా అనిపించింది హేమడ్ పంత్కి. వింతతో పాటు ఆలోచన వచ్చింది, ఆనందం వచ్చింది. ఎలాగైనా సరే సాయి యొక్క జీవిత చరిత్ర రాయాలి, షిరిడి సాయిబాబాకి జీవిత చరిత్ర రాయాలి అనే ఒక ఆలోచన అక్కడ శ్రీకారం ఆ చర్యలు చూసిన తర్వాత, అలాగే అక్కడ ఉన్న కొంతమంది ఆయన స్నేహితులు కానీ అక్కడ ఉన్న భక్తులు కానీ షిరిడి సాయిబాబా మహిమల గురించి చెప్పడం వల్ల ఆయనలో ఒక ఆలోచన వచ్చింది. కానీ ఆలోచన వచ్చింది కానీ తర్వాత ఆయనకి కొన్ని సందేహాలు వచ్చాయి. ఆ సందేహాలు ఏంటంటే, నా దగ్గరున్న నా స్నేహితుని గురించి అతని జీవితం గురించి నాకు తెలియదు, ఇట్లాంటి యోగి పురుషుల గురించి నేను ఏం చెప్పగలను అని ఒక మాట కూడా ఆయన అనుకుంటాడట. అక్కడ సముద్రం లోతునైనా కొలవచ్చు, ఆకాశం మొత్తం కప్పేయచ్చు, కానీ ఈ మహానుభావుల యొక్క ఈయన జీవిత చరిత్ర ఎలా తెలుసుకోగలం, ఎలా రాయగలం అని తటపటాయించి దీనికి కూడా మనకి ఆ గురువుల అనుమతి కావాలి అని చెప్పేసి ఆయన మనసంతా ఒక ఆలోచనతో రాయాలన్న సంకల్పం అయితే వచ్చింది. కానీ ఎలా ఏంటి, నాకు అర్హత ఉందా, నేను చేయగలనా, ఇది ఏంటి, షిరిడి సాయిబాబా ఒప్పుకుంటాడా, ఎలాగా అని చెప్పి రకరకాల ఆలోచనతో బిక్కిరయ్యాడు. తర్వాత కూడా చూస్తుంటే ఇతను కూడా హేమడ్ పంత్ కూడా సహజంగా ఒక పండిత కుటుంబానికి చెందినవాడు, పండితుడు, అన్నీ తెలిసిన విషయమే. కానీ లోపల ఉంది. తర్వాత అంటే ఈ కథని నేను మొత్తంగా ఎలాబరేట్ చేయకుండా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను. ఇవేం మారిపోయేది కాదు. ఇప్పుడు కూడా ఈ కథలు నిత్యపారాయణం చేస్తూ ఉంటారు. ఈ జీవిత చరిత్రలో ఈ లీలలు, కథలు అనండి ఇవన్నీ కూడా ఇందులో చూసి మళ్ళీ ఆలోచించుకుంటే 1700వ శతాబ్దంలో మహీపతి అనే ఆయన ఒక గురువుల యొక్క జీవిత చరిత్ర రాశారు. లేదంటే దాసగణ్ 18వ శతాబ్దంలో రాశారు. ఇలా ఈయన మనసు రకరకాలుగా పోతుంది. ఎవరెవరు రాశారు, గురువులు అనుమతి ఇస్తే, గురువులు ఆ ప్రేరణ ఇస్తే రాయగలమనే చిన్న కాన్ఫిడెన్స్ ఉంది. అయితే తీరా పోతే అది ఒప్పుకుంటారా లేరా సాయిబాబా అనే డౌట్ వచ్చింది. అయితే సాయిబాబాకి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి, ఆయన ప్రియ భక్తుడనాలి, బాగా ఆత్మీయుడైనటువంటి శ్యామ అని ఆయన ఉంటే, ఆ శ్యామ దగ్గరికి వెళ్తే సాయిబాబా దగ్గరికి విషయం తీసుకెళ్తారనే ఉద్దేశంతో హేమడ్ పంత్ ఏం చేశారంటే, శ్యామ దగ్గరికి వెళ్ళి నేను ఇలా సాయిబాబా జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నాను, మరి బాబా ఒప్పుకుంటారో లేదో మీరు కొంచెం ఆ మాట కనుక్కోండి అని చెప్పి ఆయన దగ్గర మనిషి ఈయన అప్పుడే వచ్చారు కదా, హేమడ్ పంత్కి సాయిబాబాకి అంత అనుబంధం లేదు, అంత దగ్గరతనం లేదు అప్పటికి అనేసరికి శ్యామ వెళ్ళి బాబాతో కొంచెం చనువున్న వ్యక్తి, బాబాకి చాలా ప్రియమైన వ్యక్తి, బాబా ఇలాగా ఈయన మీ జీవిత చరిత్ర రాద్దాం అనుకున్నాను, నాదే ఉంది, నేను ఒక ఫకీర్ని, ఇంకేం రాస్తాడు నా గురించి చరిత్ర మీరు కొట్టిపడేయకూడదు, మీరు అనుమతి ఇవ్వాలి, మీరు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు శ్యామ. అప్పుడు వెంటనే బాబా నవ్వుతూ శ్యామ సరే రాయమను, అతను రాసేది ఏముండదు, కొన్ని కథలు, కొన్ని లీలలు, మహిమలు పోగు చేసుకోమని చెప్పు, ఆ కథ నా చేతులతో నేనే రాయిస్తాను, నా కథని నేనే భక్తుల దగ్గర తీసుకెళ్తాను, వాళ్ళ జీవితంలో ఆనందాన్ని నింపడానికి అవన్నీ ఉపకరిస్తాయి, వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం కలగడానికి తోడ్పడుతుంది. అతను నిమిత్త మాత్రుడు రాసేవాడు ఎవరు, ఇక్కడ హేమడ్ పంత్ నన్ను అడిగాడన్నావు కాబట్టి అతను నిమిత్త మాత్రుడు, నా కథలు, నా జీవితంలో విశేషాలు, మహిమలన్నీ నేనే రాసుకుంటాను అన్నట్టుగా ఆయన ఒక మాట చెప్పాడు. తర్వాత ఏం జరిగింది, ఇంకో మాట చెప్పాడు, ఏ విషయాన్ని కూడా అది నిజమని కూడా నిర్ధారణ చేసేసుకోవద్దని చెప్పు, అలాగే పక్క వాళ్ళ మాటలు కొట్టిపడేద్దని చెప్పు, అహంకారాన్ని పక్కన పెట్టాలి, అహంకారాన్ని పక్కన పెడితేనే ఏదైనా జరుగుతుంది, ఏ భక్తుడికైనా ఎవరికైనా సరే అహంకారాన్ని పూర్తిగా వదిలిపెడితేనే అవుతుంది. ఇప్పుడు నా జీవిత చరిత్ర కూడా హేమడ్ పంత్ పూర్తిగా అహంకార మమకారాలను వదిలితేనే
రాసే పరిస్థితి ఉంటుంది. అది కూడా అతను రాస్తాడు, అతను ఒక ఉపకరణం మాత్రమే, ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. నా కథని నేనే రాసుకుంటాను. అవి జనాల జీవితాల్లోకి వెళ్ళిన తర్వాత వారి జీవితాల్లో ఎన్నో మార్పులు ఉంటాయి. ఆ లీలలు చదివిన వాళ్ళందరికీ ఎంతో మానసిక ఆనందం ఉంటుంది, ఆత్మసాక్షాత్కారం ఉంటుంది, వాళ్ళ జీవితం హాయిగా సాగుతుందని చెప్పేసి రాయడానికి ఒక రకంగా ఆయన అనుమతి ఇచ్చాడనమాట. ఇచ్చిన వెంటనే హేమంత్ పంత్ చాలా సంతోషించాడు. ముందే చెప్పాడు కదా, నా లీలలు అలాగే నా దగ్గర నుంచి తెలిసిన కథలు ఏదైనా కూడా అన్నీ పోగు చేసుకుని నాకు తెలియజేసి నిర్ధారణ చేసుకున్న తర్వాతే హేమంత్ పంత్ రాస్తే బాగుంటుందని చెప్పేసి రాశారు. సరే, దాంతో ఆనందపడ్డాడు. తర్వాత ఈయన ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళాడు. అసలు ఈ షిరిడి ఎలా వచ్చాడు, షిరిడి రావడానికి కారణం ఏంటి అన్నప్పుడు వాళ్ళ మిత్రులు కాకా సాహెబ్ దీక్షిత్ అని ఒక ఆయన, నానా సాహెబ్ చందోర్కర్ అని ఒకళ్ళిద్దరు, వాళ్ళు షిరిడీతో వాళ్ళు చాలా అనుబంధం ఉన్నటువంటి ఆ ఇద్దరు ఏంటంటే, ఈ అన్నా సాహెబ్ దాబోల్కర్ ఈయన పేరు. యాక్చువల్లీ హేమంత్ పంత్ అసలు పేరు ఏంటంటే, సాయిబాబా పెట్టిన పేరు హేమంత్ పంత్, ఆయన అసలు పేరు అన్నా సాహెబ్ దాబోల్కర్. ఆ ఫ్రెండ్స్ ఇద్దరు ఏంటంటే, అంతకుముందు నుంచి ఈ సాయిబాబా గురించి చెప్పి షిరిడి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలి, నువ్వు వీళ్ళు షిరిడి దర్శనం చేసుకోవాలి అంతకుముందు నుంచి చెప్తాను. వీరికి ఒక కారణం వల్ల అలా వెళ్ళడం కుదరలేదు. మామూలుగా ఇప్పుడు వెళ్దాం అనుకునేసరికి ఈలోగా ఆయన ఫ్రెండ్ కొడుకు అనారోగ్యం చేస్తుంది, బాగా జబ్బు చేస్తే చాలా మందులు వాడారు, ఇలా మంత్రాలు వేయించారు. ఇన్ని చేసిన తర్వాత ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఒక గురువుని కలుద్దాం, గురువు ఆశీస్సుల వల్ల తగ్గుతుందంటే ఆ జబ్బు తగ్గలేదు. అప్పుడు ఈ అన్నా సాహెబ్ దాబోల్కర్ అంటే హేమంత్ పంత్కి, ఈ గురువు నా మిత్రుడు యొక్క ఈ జబ్బు తగ్గించలేనప్పుడు అసలు ఈ గురువులు ఎందుకు మనకి, వాళ్ళ ఆవశ్యకత ఏంటి, ఇలాంటి ఆలోచనలు పోయాయి. గురువు వల్ల ఉపయోగం లేదు, గురువుని తీసుకొచ్చి పక్కన ఆ జబ్బు చేసిన పిల్లాడి పక్కన కూర్చోబెడితే ఉపయోగం ఏంటి అన్నట్టుగా ఆయనలో భావాలు కలిగాయి ఆ హేమంత్ పంత్లో. అలాగా పోస్ట్ పోన్ అయింది. పోస్ట్ పోయిన తర్వాత ఒకరోజు నానా సాహెబ్ చంద్రకర్ మళ్ళీ ఏదో పనుల మీద, ఆయన రెవెన్యూ అధికారి ఈ దగ్గరికి వచ్చినప్పుడు, ఏంటి వెళ్ళలేదా షిరిడి, ఇంకా దర్శించుకోలేదా ఏంటి అది అని చెప్పి ఈ దగ్గరికి వచ్చి కొంచెం కేకలేస్తే, నీ ఆలోచన నీ దగ్గర, నువ్వు వెళ్తే నీకు ఏమవుతుందో తెలియదు, ఆయన గురించి తెలుస్తుంది కదా అని చెప్పి ఆ ఫ్రెండ్ అనే ఉద్దేశంతో చెప్పాడు. అప్పుడు మొత్తం మీద ఏంటంటే, ఇంకా వెళ్ళాలని నిర్ణయం తీసుకుని, అంటే ఈయన గురువుకి వ్యతిరేకమా కాదు కానీ, గురువు పక్కన ఉన్నా కూడా ఆ జబ్బు తగ్గకపోతే మనకు కూడా ఒకసారి ఏంటి వీళ్ళ వల్ల ఉపయోగం, పూజలు చేస్తాం, దేవుడి వల్ల ఉపయోగం ఏంటి, గురువులతో తిరుగుతాం, మనకి ఏ పని అవునప్పుడనే ఒక చిన్న ఆలోచన కలుగుతుంది కదా, అలాగే హేమంత్ పంత్కి అక్కడ కలిగిందని మనం అనుకోవాలి. ఆ తర్వాత మొత్తం మీద అక్కడ కూడా బాంద్రాలో ఉంటే, బాంద్రా నుంచి ఆ చంద్రకర్ నానాసాహెబ్ చంద్రకర్ చెప్పిన తర్వాత బయలుదేరి దాదర్లో దిగుదాం, దాదర్లో నుంచి ఆ మన్మాడ్ ట్రైన్లో ఎక్కి షిరిడి వెళ్దామని అయితే అనుకున్నాడు. అలాగే ట్రైన్కి టికెట్ తీసుకుంటే ఆ బాంద్రాలో ఎక్కిన తర్వాత అక్కడ ఆ రైల్లో ఒక ముస్లిం వ్యక్తి, ఒక పెద్ద ఆయన వచ్చి, మీరు ఇతను ఏంటంటే కొంత రెడీ చేసుకుని కొన్నాళ్ళు అక్కడ షిరిడిలో ఉందని వద్దు సరంజామా అంతా సర్దుకుని వెళ్ళాడు, బ్యాగేజ్ అంతా. వెళ్ళినప్పుడు హేమంత్ పంత్ చూసి, ఏంటంటే ఇంత సరంజామంతా ఎక్కడికి వెళ్తున్నానంటే, నేను షిరిడి వెళ్తున్నానండి, అక్కడ సాయిబాబాని దర్శించుకోవాలనుకుంటున్నాను అంటే ఆయన ఒక సలహా చెప్పాడు, మరి మీరు దాదర్లో దిగడం ఎందుకు, పోర్బందర్లో దిగండి, ఆ పోర్బందర్ నుంచి షిరిడి దగ్గర అవుతుందని చెప్పాడు అనమాట. నిజమే, అది ఆ దాదర్లో దిగితే ఈయనకి ఇంకా ఎప్పటికి వెళ్ళేవాడు, ఏమేదో రూట్ తిప్పాడు. ఎందుకు వచ్చాడు అసంకల్పితంగా ఆ వ్యక్తి వచ్చి చెప్పేసరికి సరే అని చెప్పి నెమ్మదిగా వాళ్ళు చెప్పిన సలహాల నుంచి మొత్తం మీద షిరిడికి మరుసటి రోజు పొద్దున్నే 9-10కి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఈయనకి ఇంకో మిత్రుడు ఉన్నాడని చెప్పాను కదా, కాకా సాహెబ్ దీక్షిత్ ఆయన పేరు, ఆయన రిసీవ్ చేసుకున్నాడు, వచ్చావు బాగుంది సంతోషం అన్నాడు. ఆ టైంలో 1910 సంవత్సరం ఇది. అక్కడ సాఠేవాడ అని చెప్పి ఒక బిల్డింగ్ ఒకటి, ఈ భక్తులకు ఒక వసతి గృహం లాంటిది, అది ఒకటే ఉండేది అన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటి, ఈయనకి మనసులో ఆత్రంగా ఉంది, బాబాని దర్శించుకోవాలి అని ఆత్రంగా ఉందన్నమాట హేమంత్ పంత్కి. ఇంకా మిత్రులు చెప్పారు, ఆయన మహిమలు విన్నారు బాబా గురించి. ఆత్రంగా ఉంటే హేమంత్ పంత్ గురించి వెంటనే అక్కడికి వాడు మాట్లాడుకుంటున్న సమయంలో తాతాసాహెబ్ న్యూల్కర్ అని ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఇలా విన్నాడు, ఇలా ఈయన దర్శించుకోవడానికి వచ్చాడు పలానా బాంద్రా నుంచి అని తెలిసిన వెంటనే ఆ న్యూల్కర్ ఏం చెప్పాడంటే, ఇక్కడ లేడు, అక్కడెక్కడ బయట ఉన్నాడు, మసీద్ దగ్గర ఎక్కడో పాడుపడి ఉన్నాడు, నువ్వు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని దాన్ని చేసుకోవచ్చు కదా అని చెప్తే సరే అయితే అని చెప్పి అనుకుని వెంటనే అక్కడికి బయలుదేరాడు అనమాట. బయలుదేరి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగింది, ఆ నోల్కర్ చెప్పినట్టుగా వెళ్ళాడు, డైరెక్ట్గా దర్శనం చేసుకుని బాబాకు నమస్కారం చేసుకోవద్దు. అక్కడ బాబా ఉన్నాడు లక్కీగా. బాబా ఉండేసరికి టక్కన ఆయన చూసేసరికి ఏదో తన్మయతంతో వెళ్ళి సాయిబాబా కాళ్ళ మీద పడ్డాడు ఈ హేమంత్ పంత్. హేమంత్ పంత్ చాలా అంటే చాలా ఆనందం కలిగింది, విపరీతమైనటువంటి ఆనందం కలిగింది. ఎంత ఆనందం అంటే అతను మాటల్లో వర్ణించలేనంత ఆనందం కలిగింది అనమాట. ఆ కలిగిన వెంటనే
వెంటనే ఫస్ట్ ఏం జరిగిందంటే ఈ బాబాని నేను మిస్ అయితే నా లైఫ్ చాలా మిస్ అయ్యండి. నాకు ఈ బాబాని దర్శనం చేసుకోవడానికి నాకు ఈ సలహా ఇచ్చి సహకారాలు ఇచ్చిన నా మిత్రులందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ మనసులో చాంచల్యం ఏదైతే అంతా పోయింది. ఆ హేమంత్ పంత్ యొక్క అనుభూతి చెప్పాలంటే అది పొందిన వాడికి తెలుస్తుంది అన్నమాట. ఆ పుస్తకంలో ఆయన రాసిన దాన్ని బట్టి చూస్తే నా పూర్వజన్మల కర్మల బలం కూడా తగ్గిపోయింది. నా మనసు ప్రశాంత చిత్తంతో ఉంది. నాకు బాబాని కల్పించిన ప్రతి ఒక్కడికి నేను రుణపడి ఉంటాను నా జీవితకాలం అన్నట్టుగా అంతలాగా ఆయన ఇది అయ్యారన్నమాట. అనుభూతి చెందాడు ఆయన. షిరిడీ వచ్చి బాబాని చూసి ధూళి దర్శనం చేసుకుందామని ఇంకా స్నానపానాలు చేయలేదు. ఆ నూర్కర్ దాదాసాహెబ్ నూర్కర్ చెప్పిన ప్రకారం అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ధూళి దర్శనం అంటే ఆ పాదాలు కనపడేసరికి ఆ నిలువెత్తు రూపం చూసేసరికి ఈయనలో పులకింత మొదలైంది. ఆ పాద నమస్కారం చేశాడు. ఈయనలో ఒక్కసారిగా చాలా చాలా దివ్యానందం అంటారు, పరవశం అంటాం అలా జరిగిందనమాట హేమంత్ పంత్లో. సరే ఆ ఆనందంగా జరిగి తీసుకుని ఇంక ఎవరు ఏం చెప్పక్కలేదు, మంచివాడా చెడ్డవాడా, ఈయన నిర్ణయం ఏం తీసుకోవాలి. ఆయనతో ఒక రకంగా ఆయనకి భక్తుడు అయిపోయాడు. ఆ సమయంలోనే ఒక భక్తుడు అయిపోయాడు అనమాట హేమంత్ పంత్. తర్వాత వచ్చి రూమ్ సెటిల్ అయిన తర్వాత అక్కడ ఆ రూమ్లో ఇదంతా తెలిసింది, అనుభూతి కలిగింది. తర్వాత అంతా షిరిడీలో ఉందామని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత అక్కడ బాలాసాహెబ్ భాటే అనే ఒక ఆయన ఉంటే ఈ మాటల్లో వాళ్ళిద్దరు కూర్చుని చర్చలు మొదలెట్టారు. ఇదంతా బాబా మహిమ అనుకోవాలి. అప్పుడే గురువు రూపంలో ఆయన చూసి ఆయన పాదాల మీద పడి ఎంతో తన్మయత్వం చెంది పరవశం చెంది దివ్యానందం పొందిన హేమంత్ పంత్ ఈ బాలాసాహెబ్ భాటేతో ఒక వాదం పెట్టుకున్నాడు, ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. ఆ వాదం గట్టిగా ఎదురుతుంది. అసలు ఏంటి గురువు ఆవశ్యకత ఏంటి, స్వేచ్ఛగా మన పని మన కర్మం చేసుకునేటప్పుడు అసలు గురువులు ఎందుకు అనే టైప్లో ఈయన మొదలెట్టాడు హేమంత్ పంత్. ఆ బాలాసాహెబ్ భాటే తక్కువడా, ఆయన ఏం చేశాడు, ఆయన కూడా ఇది ప్రాప్తం ఎలా ఉంటే జరుగుతుంది, కర్మ ఎలా ఉంటే జరుగుతుంది, ప్రాప్తం బట్టే ఉంటుంది, మన చేతిలో ఉందని ఒక ఈ హేమంత్ పంత్ అయితే స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛ పక్షంలో మాట్లాడాలి, మనం స్వేచ్ఛగా ఏ పని చేసుకోవాలి, గురువు అండర్లో మనం ఎందుకు చేయాలనే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేస్తే బాలాసాహెబ్ భాటే ఏదైనా జరగాల్సింది జరుగుతుంది, జరగకూడదు ఎలాగా జరగదు, ప్రాప్తం ఏది ఉంటే అదే జరుగుతుంది అంటూ ఆయన మాట్లాడుకున్నారు. ఇద్దరు అలాగా ఒకళ్ళు తెలివితేటలు మించి ఒకళ్ళు మించి ఒకళ్ళు అలా వాదన చేసుకుంటున్నారు. అంటే ఇద్దరు తెలివైన వాళ్ళు వాదించుకుంటే ఆ వాదన ఎక్కడికి పూర్తి అవ్వదు, అలా కంటిన్యూ అవుతుంది. ఎవరికాడు ఆడి ఆర్గ్యుమెంట్ వాడికి ఉంటుంది, వాడి బలంగా వాడిని సంబంధించుకుంటాడు. ఇలా జరిగిన తర్వాత కొంతసేపటికి అర్థమైన తర్వాత నీరసం వచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏంటి అక్కడ వాడాలో వివాదం జరుగుతుంది, మీ ఇద్దరి మధ్య ఏమొచ్చింది గొడవ అని చెప్పేసి ఈ అన్నాసాహెబ్ దాబోల్కర్ని అక్కడ ఆయన ఏమి పిలిచాడంటే హేమంత్ పంత్ ఏమంటున్నాడు అన్నాడు. అసలు ఈ పేరు హేమంత్ పంత్ కాదు కదా, దాబోల్కర్, అన్నాసాహెబ్ దాబోల్కర్. హేమంత్ పంత్ ఏమంటున్నాడు, ఈ వాదం ఎందుకు, అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ హేమంత్ పంత్ బాబాకి అక్కడెక్కడో ఉన్న బాబాకి మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం, మనం వాదించుకుంటున్న ఈ మాటలన్నీ ఎలా తెలిసాయి, ఆ వాదానికి కారణం ఏంటని అడుగుతున్నాడు. అయ్యి బాబు ఈయన సర్వజ్ఞత, సర్వవ్యాపకత, సర్వాంతర్యామిలో ఉన్నాడని చెప్పేసి ఆయనలో ఒక నమ్మకం మరింత పెరిగిందనమాట. హేమంత్. అయితే అప్పుడు మళ్ళీ ఆయనకు ఒక డౌట్ వచ్చింది, నన్ను హేమంత్ పంత్ ఎందుకు పిలిచాడు అని చెప్తే తర్వాత దానికి ఒక వివరణ ఏంటంటే హేమంత్ పంత్ అనే ఆయన ఎవరు అంటే దేవగిరి అనే దేశానికి యాదవ రాజులు పరిపాలించేవారట. అంతకు పూర్వం పరిపాలించేటప్పుడు వాళ్ళకి ప్రధాన మాత్రుడు అంటే ప్రధానంగా వాళ్ళ దగ్గర పనిచేసే మంత్రుల్లో హేమాద్రి పంత్ అని చెప్పి, హేమంత్ పంత్ అంటే హేమాద్రి పంత్ అని ఒక ఆయన ఉండేవారట. ఆయన మహాజ్ఞాని, అన్ని విషయాల్లోనూ పండితుడు. అంటే మోడీ భాషను ఒక భాషను కనిపెట్టాడు, ఒక గణిత విధానాన్ని కనిపెట్టాడు, ఎన్నో పుస్తకాలు రాశాడు. అంతటి మేధావి మన ఎక్కడ ఉండడనమాట, చాలా తెలివైనవాడు. ఇక్కడ సాయిబాబా ఉద్దేశంలో ఈ అన్నాసాహెబ్ దాబోల్కర్ కూడా అప్పటి హేమాద్రి పంత్ లాగా చాలా తెలివైనవాడు, చాకచక్యం గెలవాడు, వ్యవహార జ్ఞానం కలిగినవాడు కాబట్టి ఆ హేమాద్రి పంత్ అంటే హేమంత్ పంత్తో పోల్చి ఇది అంత గొప్పవాడని చెప్పాడని చెప్పేసి ఒక మాట, తెలివితేటలు గలవాడని గొప్పవాడంటే పిలిచాడని చెప్పేసి ఒక ఇది జరిగిందనమాట. ఆ తర్వాత ఏమైంది, నిజంగానే హేమంత్ పంత్ ఏం చేశాడంటే సాయిబాబా కాలం చేసిన తర్వాత ఆ షిరిడీ సాయి సంస్థానాన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళి ఆ బాబా బోధనలు చాలా అందరికీ చేర్చి ఈ సాయిబాబా యొక్క ఆధ్యాత్మికత ఏమిటి, ఆయన బోధనలు ఏంటి, ఆయన దేనికోసం ఈ అవధూతగా వెలిశాడు, సద్గురువుగా వచ్చాడు, ఆయన చాలా చక్కచక్కగా హేమంత్ పంత్ అని పెట్టినందుకు గాను నిజంగానే ఆ సంస్థానాన్ని అంత గొప్పగా నిర్వహించాడు. కాబట్టి హేమంత్ పంత్ పిలవడంలో ఔచిత్యం ఉందని కూడా చాలామంది అనుకున్నారన్నమాట. తర్వాత ఈయన వెళ్ళిపోదామా ఏమిటి అని అసలు ఇలాంటి కొన్ని డౌట్లు వచ్చినప్పుడు ఆయన ఇండైరెక్ట్గానే సాయిబాబా
చెప్పాడు, అంతకుముందు చెప్పాడు కానీ హేమంత్ పంత్ నీ మనసులోకి వచ్చి నీ ఆలోచనలు నీ సందేహాలు సరిదిద్ది నా జీవిత చరిత్ర నేను రాసుకుంటా. తర్వాత ఆ తర్వాత సంఘటన తీసుకుంటే ఆ కాకా సాహెబ్ దీక్షిత్ నేను చెప్పాడు కదా, ఆయన తీసినప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతూ ఉంటే, బాబా నేను మరి వెళ్ళొచ్చా మరి నా పరిస్థితి ఏంటంటే, ఆయన నర్మగర్భంగా అంటారంటే చాలా అందులో లోతులు చెప్తూ, నువ్వు వెళ్ళే దారి చాలా చాలా ప్రమాదకరమైన దారి, ఆ దారిలో పులులు తోడేళ్ళు ఉంటాయి, వాటిని నువ్వు వెళ్తే నీకు ఏదైనా ప్రమాదం కలవచ్చు, అదే ఆ గుట్టలు లోతులు అవన్నీ దాటుకోవాలంటే నీకు ఆ రూట్ తెలియకుండా నువ్వు అక్కడికి వెళ్ళలేవు, కాకాసాహెబ్ దీక్షిత్ ఎక్కడికో వెళ్తానంటే అది చెప్తున్నట్టు ఈయన. మరి ఎలా వెళ్ళాలని అంటే, ఎవరైనా మార్గదర్శకుడిని నీకు ఆ రూట్ తెలిసి అందులో ఉన్న కష్ట సుఖాలని తెలిసిన వాడిని నువ్వు తీసుకెళ్తే ఆ రూట్ నువ్వు వెళ్ళగలవు, మార్గదర్శకుడు లేకుండా ఒక్క అడుగు కూడా వేయడం నీకు మంచిది కాదు అని చెప్పారు. ఇది హేమంత్ పంత్ గారికి అన్వయించుకుని అంటే నేను ఇప్పుడు వెళ్దామన్నటువంటి ఈ రహదారిలో అంటే ఈ పుస్తక రచనలో ఈ బాబా జీవిత చరిత్ర అనే ఒక రచనలో ఒక మహత్కార్యం బృహత్ కార్యక్రమంలో బాబా మాటలు విని ఆయన మార్గదర్శనంలో వెళ్ళమని ఈ కాకాసాహెబ్ దీక్షిత్ చెప్తున్నట్టుగా నాకు చెప్తున్నారనే విషయాన్ని నేను గ్రహించినమాట. ఎందుకంటే సాక్షాత్ శ్రీరామచంద్రుడు అవతార పురుషుడు విష్ణుమూర్తి యొక్క అవతారం అయినప్పటికీ అక్కడ మనకి వశిష్ఠుడు అనే ఒక గురువు వల్ల ఆయన ఆత్మసాక్షాత్కారం పొందాడు. అలాగే శ్రీకృష్ణుడు జగద్గురువు, యాక్చువల్లీ మనందరికీ భగవద్గీత బోధించిన ఆయనకు కూడా సాందీప మహాముని అని చెప్పేసి ఆయన ఆశ్రమంలో నేర్చుకుని ఆయన గురువు. అలాగే రాముడు కృష్ణులే ఈ వశిష్ఠుడు సాందీపుల దగ్గర శుశ్రూష చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మసాక్షాత్కారం పొందారు. నేనెంత అని అనుకుంటూ హేమంత్ పంత్ ఇక్కడ మనకు కావాల్సింది ఒకటే, శ్రద్ధ సబూరి అంటే నిష్ఠా సబూరి, శ్రద్ధగా నమ్మకంగా మనం ముందుకు వెళ్ళడం, సబూరి అంటే సహనంతో వెళ్ళాలి. బాబా మార్గంలో బాబా జీవిత చరిత్ర గ్రంథస్థం చేయాలి అంటే నాకు బాబాయే మార్గదర్శనం చేయాలి, బాబాయే నాకు ఈ ప్రేరణ ఇచ్చింది ఆయనే కాబట్టి నాకు బాబాయే చేయాలన్న ఒక జ్ఞానం కోసం. అంటే ఈ విధంగా ఈ 2వ అధ్యాయంలో హేమంత్ పంత్ అసలు గ్రంథ రచనకి పూనుకోవడం, దానికి బాబా గారి దగ్గర శ్యామ ద్వారా బాబా గారి ప్రియమైనటువంటి శ్యామ ద్వారా అనుమతి పొందడం, బాబా నా కథ నా లీలను నేను రాసుకుంటాను, అవి భవిష్యత్తులో ఈ భక్తులందరికీ అవి ఉపయోగపడతాయి, మార్గదర్శనం చేస్తాయి, ఆత్మ సాక్షాత్కారానికి ఆత్మజ్ఞానానికి తోడ్పడతాయని చెప్పడం. ఈ రకంగా హేమంత్ పంత్ యొక్క వివరణ, హేమంత్ పంత్ ఏదో వాదాలు ఉంటే వాదాలు చేయకుండా దాని మీద దృష్టి నీకు తెలిసిన వాటిని నీకు తెలిసిన దాన్ని నిర్ధారణ చేయకు, పక్క వారి విషయాలు నువ్వు మంచి చెడు కీడు అనే విషయాల్లో కూడా నువ్వేమి ఉండవు, మాట్లాడకు, అహంకారాన్ని నా తల మీద నా దగ్గర పెట్టు. ఎవరైనా ఈ పుస్తకం చదివినా నా భక్తులు కూడా వారి వారి అహంకారాన్ని పూర్తిగా తగ్గించుకుని లేదంటే నా పాదాల మీద పెట్టిన వాళ్ళే వాళ్ళ జీవిత చరమాంకం ద్వారా నేను చూస్తాను అని చెప్పి బాబా సందేశం ఇవ్వడం. ఆ విధంగా హేమంత్ పంత్ ఈ గ్రంథాన్ని అంటే సాయి సచరిత్రని ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటామో బాబా లీలలు, బాబా మహిమలు, బాబా విభూతులు, బాబా కథలు మనం చెప్పుకుంటాం, అవన్నీ మానసికంగా ఆనందాన్ని ఇస్తాయి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాయి, ఆధ్యాత్మిక పురోగతిని ఇస్తాయని చెప్పి ఈ రకంగా చెప్పారు. ఆ రకంగా 2వ అధ్యాయం మనకి సంపూర్ణమైంది అనుకోవచ్చు. ఈ బాబా సాయి చరిత్రలో ఉన్నదాన్ని అధ్యాయపరంగా అది ఒక్కొక్క ఎపిసోడ్గా మీ ముందుకు తీసుకొస్తాను. మీరు పారాయణం చేయండి, ఇది అందరికీ లభ్యమై ఉంటుంది, అన్ని భాషల్లో లభ్యమై ఉంటుంది. నేను చెప్పిన కథని నా పద్ధతిలో బాబా నా చెప్పిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఏవైనా తప్పులు మీకు దొరికితే క్షమించమని కోరుకుంటూ బాబాకి శరణాగతి వేడుకుంటూ సెలవు.